ప్రీతి మీరు డైవర్స్ అయినారు, సో హస్బెండ్ లేరు, అటు బాయ్ ఫ్రెండ్ కూడా లేరు అన్నారు. మీకు పర్సనల్ నీడ్ ఉంటే ఎట్లా ఏం చేస్తారు? అంటే ఎలాంటి క్వశ్చన్ ఇది? అంటే మీకు పర్సనల్ గా నీడ్ అనిపిస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు అని. అది నేను టీవీలో చెప్పాలా? మీరు అందరినీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా, నన్నే అడుగుతున్నారా? లేదు, క్యాజువల్ గా అంటే మీరు ఒంటరిగా ఉంటున్నారు, అది ఎందుకు తెలియాలండి? నేను ఎందుకు చెప్పాలి మీకు? నేను ఇంటర్వ్యూ చేయనండి ఇలాంటి క్వశ్చన్స్. మీరు అందుకే నేను చెప్తాను, క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి నాకు ముందే చెప్పండి. నాకు ఇలాంటి క్వశ్చన్స్ నచ్చవు. లేదు, క్యాజువల్ గా పెట్టుకోండి. లేదు, నాకు వద్దండి ఇంటర్వ్యూ వద్దు. ఐఎమ్ సో సారీ, ఐ కాంట్ డూ దిస్. లేదండి, మీరు వెళ్ళిపోతే ఎలా అట్లా? ఎక్స్క్యూజ్ మీ అండి ప్రీతి గారు, ఒక్క నిమిషం. అలా కదండి, నేను నార్మల్గా అడిగాను ఆ క్వశ్చన్. ఎక్స్క్యూజ్ మీ ప్రీతి గారు, నేను క్యాజువల్గా అడిగాను క్వశ్చన్, క్యాజువల్గా అడిగాను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కానీ లేదండి, అంటే మీరు చాలా పర్సనల్ అడిగారు, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. నేను రైట్, మీరు చాలా క్యాజువల్ గా ఉన్నారు అని చెప్పేసి, జోవియల్ గా ఉన్నారు అని చెప్పి ఆ క్వశ్చన్ అడిగాను కదా. మన కంట్రీలో కష్టం, మంచిగా మాట్లాడితే ఈ అమ్మాయి చాలా ఈజీగా ఏదైనా చెప్తాది అనుకుంటారు, చాలా తప్పు. సో మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, క్యాజువల్ గా అడిగాను. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కంటిన్యూ చేద్దాం రండి. వాస్తవానికి అమ్మాయిలు అంటే బ్రేకప్ అయిన తర్వాత తొందరగా మర్చిపోతారు అని కూడా వింటాం కదా, చాలా చూస్తుంటాం. లావ్ అయిపోతారు ఒకటి, రెండోది తొందరగా మర్చిపోతారు అని చెప్పి. అలా అంటే అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఉన్నారు అలాగా, వెంటనే మర్చిపోయి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి. ఎవరైతే ట్రూగా లవ్ చేయరో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో అది జరిగిపోయింది. ఆ తర్వాత ఇంకా మీరు బాగా ఫిట్నెస్ పైన పడ్డారు. సో ఎప్పుడో 6 months పట్టిందా బయటపడడానికి? దాని తర్వాత మెల్లిమెల్లిగా విప్రోలో జాబ్ జాయిన్ అయ్యాను. డెస్క్ జాబ్ మమ్మీ దగ్గర ఉండడం. హైదరాబాద్ లో, వైజాగ్ లో. కానీ సోషల్ మీడియా వల్ల ఎక్స్ ఏం చేస్తుంది, లేకపోతే మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు అనేది అప్డేట్ మీకు కనబడుతూనే ఉంటది కదా ఎక్కడో. కానీ నేను వాళ్ళని ఫాలో అవ్వను, వాళ్ళు నన్ను ఫాలో అవుతారు. సో మళ్ళీ తర్వాత బ్యాక్ వచ్చినాడా మీకు మెసేజ్ చేయడం? కానీ 6 months తర్వాత చేశారు కదా, ట్రై చేశారు. కానీ నాకు వద్దని సాను, ఇంకా అప్పటికి లేదు. ఇంకా కాంటాక్ట్ ఆర్ చాటింగ్? ఫోన్ చేశారు, డైరెక్ట్ ఫోన్ మాట్లాడాను. ఏమన్నారు? ప్రీతి, నన్ను క్షమించే, ఇవన్నీ వదిలేసే, వచ్చేసే. దేవుడైనా ఒక తప్పు క్షమిస్తారు, నువ్వేంటి ఇలా అన్నావు? నా వల్ల కాదు బాబు, నీకు నేను 8.5 years ఇచ్చాను నావి, అప్పుడు నీకు గుర్తు రాలేదా నేను ఇంపార్టెంట్ అని? ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చిందా? చెప్పేస్తారు. చాలు, ఇంకా నా టైం ఇంకా నీతో వేస్ట్ చేయలేను. వేరే ఎవరైతే నాకు రెస్పెక్ట్, వాల్యూ ఇస్తారో, నన్ను ప్రిన్సెస్ లా చూసుకుంటారో ఆడితో పెళ్లి చేసుకో, మొహం మీద చెప్పాను. దాని తర్వాత ఇంక ఫోన్ రాలే. సో తర్వాత మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోయినారా? దుబాయ్ అలా జాబ్ వెతకడానికి వెళ్తూనే ఉన్నా. రియల్ ఎస్టేట్ జాబ్ చాలా కష్టం, ఎందుకంటే లోకలైట్స్ కి ఇస్తారు, వాళ్ళకి ఆ ఏరియాస్ తెలియాలి. సో నేను వెళ్ళి అది నేర్చుకుని ఇంటర్వ్యూలో అడిగితే ఒక్క ఇంటర్వ్యూ పాస్ అయ్యి ఇంకా జాబ్ వచ్చింది. ఎట్లా ఉంటది రియల్ ఎస్టేట్ దుబాయ్ లో? అక్కడ చాలా జెన్యున్ గా ఉంటది. అందరూ ఎవరు ఏజెంట్స్ డబ్బులు తినరు. ఇండియాలో ఏంటంటే ఇచ్చేది 1%, దాంట్లో కూడా సేల్ అయిపోయాక ఫోన్ ఎత్తరు. ఆఫీస్కి వెళ్ళినా ఇస్తాం అంటారు, ఇవ్వరు, తినేస్తారు. మధ్యలో వాళ్ళే కాదు, బాసే ఇవ్వడు. అదే బాస్. ఓకే, ఆఫీస్ వాళ్ళే తినేస్తారు. దుబాయ్ లో అలాంటి ఫ్రాడ్ జరగదు, మా కమిషన్ మాకు వస్తుంది. దుబాయ్ లో చాలా రోజులు ఉన్నారు కదా, అక్కడ రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయని వింటుంటాం కదా, ఎట్లా ఉంటాయి రూల్స్? చాలా స్ట్రిక్ట్ గా ఉంటది, అందుకే సేఫ్టీ ఎక్కువ. అక్కడ మీరు ఒక ఐఫోన్ ఏదైనా రెస్టారెంట్ లో వదిలేసి వెళ్ళిపోండి, 2 hours తర్వాత రండి, అది అక్కడే ఉంటది. ఇక్కడ 5 minutes వదిలేసి వెళ్ళండి, అప్పటికే అమ్మేసి నంబర్ కూడా చేంజ్ అయిపోద్ది 5 minutes లో. మీరేమైనా చూసారా ఎవరికైనా శిక్ష వేయడం? రోడ్ల పైన వేస్తారంట కదా శిక్షలు. అవన్నీ తప్పు మాటలు, అలా రోడ్డు మీద ఏం చేయరు. సో అదంతా రూమర్స్. ఏమన్నా కఠినమైన శిక్షలు దుబాయ్ లో? అన్ని అమ్మాయిలను హరాస్ చేసి ఎలాంటి శిక్ష ఉంటుంది దుబాయ్ లో? జైలు అయిపోద్ది కొన్ని ఇయర్స్. అమ్మాయిని రేప్ చేస్తే
డెత్, ఇమీడియట్ డెత్, హ్యాంగ్ చేస్తారు. హ్యాంగ్. రీసెంట్ గా కోల్కతాలో దారుణమైన సంఘటన జరిగింది. డాక్టర్ పైనే, అవును, చాలా మంది ప్రాణాలు కాపాడే డాక్టర్ పైనే జరిగింది. సో అది తెలిసినోడు ఏమనిపించింది కాదు విన్నప్పుడు? సో నేను రీసెంట్ గా ఇతంది లై డిటెక్టర్ టెస్ట్ అయింది, ఎవరైతే రేప్ చేశారో. దాంట్లో ఆయన సిమ్టమ్స్ ఎలా వచ్చాయంటే, ఆయనలో మానసత్వం, ఆ వర్డ్ ఎలా చెప్తారు, మనస్సాక్షి, హ్యూమానిటీ, మానవత్వం, అది లేదు. హీ హ్యాస్ యానిమల్ ఇన్స్టింక్ట్ అన్నమాట. యానిమల్స్ ఎలా ఉంటారు, క్రూరంగా ఉంటాయి. ఏదైనా డాగ్స్ లేకపోతే లయన్, టైగర్, దే డోంట్ కేర్. యానిమల్స్ అయితే ఎవరి గురించి కేర్ చేసుకోరు, అలాంటి ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. సో ఈ సైకలాజికలీ నాట్ ఓకే, హిస్ డేంజరస్. బయట ఉండకూడదు అలాంటి వాళ్ళు, బయట ఏంటి జైల్లో కూడా ఉండకూడదు, వెంటనే చంపేయాలి అలాంటి వాళ్ళు. అలాంటి లాస్ లేవు కదా ఇండియాలో, వచ్చేయాలి ఈసారికైనా రావాలి. రేప్స్ పైన అయితే ఖచ్చితంగా ఇలాంటివి ఉంటే బాగుంటది. ఇమీడియట్ హ్యాంగింగ్ ఉంటే నెక్స్ట్ చేసే వాళ్ళకి భయం అవుతుంది. మన హైదరాబాద్ లో ప్రియాంక కేసు ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు ముగ్గురిని, 3-4 days లో చేస్తున్నారు. అలా ఉండాలి మన ఇండియా రూల్స్ కూడా, అలా ఉంటే బాగుంటది. చాలా జరుగుతుంటాయి రేప్స్. చాలా ప్రియాంక పైన కూడా రూమర్స్ ఉన్నాయి, అంటే ప్రియాంక రేప్ పైన కూడా. అంటే ఇక్కడ ఎట్లా అంటే క్యాస్ట్ సిస్టమ్ లో రెడ్డిస్ అమ్మాయి ప్రియాంక రెడ్డి కాబట్టి అక్కడ చేసినారు. అంతకంటే ముందు చాలా మంది బీసీఎస్సీ అమ్మాయిల పైన కూడా జరిగింది, కానీ రేప్స్ ఎవరు పట్టించుకోలేదు. ప్రియాంక రెడ్డి అనే వరకు అందరు ముందుకు వచ్చేసినారు. అలాంటివి కూడా ఉన్నాయి. కానీ ఏ క్యాస్ట్ అమ్మాయి అయినా, ఏ అమ్మాయి అయినా ఖచ్చితంగా ఇలాంటి సెక్షన్స్, ఇలాంటి హ్యాంగింగ్ ఉంటే ఖచ్చితంగా రేప్స్ అయితే జరుగు, అంతే కదండి. సో ఇది ఒకటి బాగుంది. ఇక్కడ ఇంకే విన్నారు ఇలాంటి కఠినమైన శిక్షల గురించి? ఇక్కడ డ్రగ్స్ అలౌడ్ లేదు. డ్రగ్స్ ఎవరైనా తెస్తూ దొరికితే అది కూడా హ్యాంగ్ టు డెత్. ఇంకా అక్కడ బాల్కనీలో మీరు బట్టలు ఆరేయలేరు, ఎందుకంటే దట్ సిటీ ఈస్ బ్యూటిఫుల్. ఇట్స్ ఎ టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట. మీరు చడ్డీలు అన్ని బాల్కనీలో వేసారనుకోండి, 5,000 దిరము ఫైన్. అక్కడ ఇక్కడ ఉంటాయి కదా పెద్ద పెద్ద చడ్డీలు, తాతగారు ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అక్కడ అలాంటివి ఉండవు. సో ఇంకే ఉన్నాయి అలాంటి రూల్స్. సిగ్నల్ బ్రేక్ చేస్తే 30,000 dirhams, which is కరెన్సీ 10,000 dirhams అంటే 2.5 lakhs. 30,000 7.5 lakhs. మీరు సిగ్నల్ తీసి వెళ్ళిపోండి, అది పే చేయకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అయ్యాక మీరు డ్రైవ్ చేస్తే వెంటనే మీరు దుబాయ్ నుంచి మీ కంట్రీకి పంపించేస్తారు. అంత స్ట్రిక్ట్ రూల్స్. సో నాకైతే ఈ రెండు బాగా నచ్చినాయి. అంటే రేప్ కి సంబంధించి ఇమీడియట్ హ్యాంగ్, అలాగే ఎవరైనా డ్రగ్స్ తో పట్టుబడితే ఇమీడియట్ హ్యాంగ్, అవి బాగున్నాయి. అసలు అలాంటివి చేస్తే ఎవరు అసలు అలాంటి సరఫరా గానీ దాని జోలికి ఎవరు పోరు. ఇది కూడా ట్రాఫిక్ రూల్స్ బాగున్నాయి. ఇక్కడ చూసారా ఎలా డ్రైవ్ చేస్తారో? చలాన్ ఎంత? 1000 కదా ఇచ్చేస్తాం, కానీ రాంగ్ రూట్ లో వెళ్తాం, ఫాలో చేయం రూల్. మా లైఫ్ పోయినా పర్లేదు, వేరే వాళ్ళ లైఫ్ పోయినా పర్లేదు, కానీ 5 minutes ముందే వెళ్తాం. ఇక్కడ రూల్స్ అలాంటివి. ఖచ్చితంగా రూల్స్ చేంజ్ అయితే బాగుంటుంది. కానీ రేప్స్ అయినప్పుడు చాలా మంది బయట వచ్చి ధర్నాలు ఇవన్నీ చేస్తారు, కానీ రూల్స్ కోసం ఎవరు కూడా మార్చాలని ఒక ప్రొటెస్ట్ గానీ ఏం చేయరు. ప్రొటెస్ట్ చాలా జరుగుతున్నాయి కోల్కతాలో, కానీ నేను అంటాను ఇవన్నీ కూడా మారాలని చెప్పేసి. అవును, కానీ నేను అంటాను నిజంగా ఇక్కడ సేఫ్టీకి ఒక పెద్ద టీం తయారు చేయాలి. పోలీస్ కాదు, పోలీస్ కి క్రైమ్స్ గురించి వేరే క్రైమ్స్ కి ఉంచి అమ్మాయిల సేఫ్టీకి ఇంకో టీం గవర్నమెంట్ తయారు చేయాలి. ఇది నా రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్. రీసెంట్ గా కూడా 1909 అమ్మాయి నైట్ 10 నుంచి పొద్దున్న 9 వరకు 6 or 9 వరకు అమ్మాయి ఒంటరిగా ఉండే ఏదైనా వెహికల్ రాకపోతే 1909 కి కాల్ చేస్తే అమ్మాయిని డ్రాప్ చేస్తే, అది కొత్త రూల్ వచ్చింది కదా. మొన్న రీసెంట్ గా ఒక అమ్మాయి పోలీస్ కి ఫోన్ చేస్తే అమ్మాయి కార్ ఇవ్వలేదంట, అది న్యూస్ లో వచ్చింది. సో ఇలా మాటలు అంటే కొంతమంది కావాలని మిస్యూజ్ కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, జనాల్లో ఉన్నారు. ఫ్రీ బస్ ఉంది, మొన్న చూసాం రీసెంట్ గా. ఫ్రీ బస్ లో ఒక ఆంటీ బ్రష్ చేసుకుంటా పోతుంది, ఒక ఆంటీ ఉల్లిగడ్డలు కొనుక్కోవడానికి బస్. మన జనాలే మిస్యూజ్ చేసినప్పుడు గవర్నమెంట్ జనాలకి మెయిల్ చేయడానికే
మంచి రూల్స్ తీసుకొస్తారు, మంచి పథకాలు ఉంటాయి, కానీ మనమే దాన్ని మిస్యూజ్ చేస్తాం. అవును. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు ఏ హాస్పిటల్ అయినా నీట్నెస్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో మనం మెట్లు ఎక్కేటప్పుడు ఉంచుతారు ఆ గుట్కాలు తినేసి, ఏవేవో చెత్త గుట్కాలు తిని ఉంచేయడం మనమే చేస్తున్నాం అట్లా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో వైట్ రేషన్ కార్డ్ వచ్చింది కదా, అది ఓన్లీ పేదవాళ్ళకి. నాకు తెలిసిన చాలా మంది చాలా డబ్బు ఉంది, ఆ రేషన్ కార్డ్ అప్లై చేశారు. సో మన జనాలే కరెక్ట్ కాదు, సారీ. ఏం కాదు, కరెక్టే చెప్పిన, జనాలే కరెక్ట్ కాదు. జనాలు కూడా గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి, అప్పుడే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో మనం కూడా దాన్ని మెయింటైన్ చేయాలి, చేస్తూనే ఉంటుంది. చేయరు కదా జనాలు మెయింటైన్ చేయాలి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర చాలా మంది బసవతారకం హాస్పిటల్ దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మేము కూడా మంత్లీ ఒకసారి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చే వరకు కూడా ఓపిక ఉండదు, జనాలు లాగేసుకుంటారు. ఒకసారి ఓన్లీ రైస్ ప్యాకెట్స్ ఇస్తాం, లాగేసుకున్నారు, అందులో రైసే ఉంది, కర్రీస్ లేవు అంటే మళ్ళీ అందరు వెనక్కి వచ్చారు. జనాలు మారాలి, మారితే కదా కంట్రీ మారే.